హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ అనమాట. సో షీర్ కుర్మా అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా అయితే ఇక్కడ నేను గీ అండ్ బాదం, కిస్మిస్, కర్బూజా గింజలు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం మిల్క్ని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సో ఇవైతే బాదం ఇవన్నీ షీర్ని మొత్తం మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దానికి ఒక బౌల్ పక్కన పెట్టేసుకొని మనం గీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసేసండి ప్రాసెస్ని. సో దీంట్లో వచ్చేసి నేను గీ వేసేసుకొని తర్వాత బాదం అండ్ ఒకసారి అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం కిస్మిస్ వేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి కిస్మిస్ వేసుకోవాలి, తర్వాత కర్బూజా గింజలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. సో పక్కకైతే మనకి మంచిగా మరుగుతున్నాయి పాలు. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఫైనల్గా షీర్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మరుగుతున్న పాలల్లో మనం ఆ షీర్ని మొత్తం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో మిక్సీ జార్లో నేను అండ్ కిస్మిస్లో కొద్దిగా చక్కెర వేసేసి పౌడర్ వేసేసి దాంట్లో వేసేసాను అనమాట. ఇప్పుడు దాంట్లో దీంతో పాటు 1.5 కప్ షుగర్ యాడ్ చేశాను. సో మీకు మనకి స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట మంచిగా. సో అది బాగా మరిగే వరకు మనం దాన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా గీ వేసేసుకొని నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 minutes అట్లా పెట్టి ఇంకా ఆఫ్ చేయడం అనమాట. సో ఇదనమాట మన షీర్ కుర్మా అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.